గెస్ట్ విత్ జాట్ టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ముందున్న గెస్ట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు. అయితే బీఆర్ఎస్ లో అరెస్టుల పరంపర కొనసాగుతుంది. మరి కాంగ్రెస్ కక్షపూరిత అరెస్టులు వెనుక గల కారణాలు ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా. మీ బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నది, ఇంకా పటిష్టంగా అయింది, ఇప్పుడు మంచిగా ఉంది. బాగుందా? మరి బాగుంటే ఎందుకని కాంగ్రెస్ వాళ్ళు మీ బీఆర్ఎస్ నాయకులని అరెస్టులు వెనుక అరెస్టులు ఎందుకని చేస్తున్నారు? దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదా కక్షపూరిత అరెస్టులే జరుగుతున్నాయా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్టు మాదిరిగా ఉన్నాడు. తెలంగాణలో ఇంతవరకు ఇట్లాంటి కల్చర్ లేదు. ఎప్పుడు కూడా మనం కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా అక్కడ జరిగే పరిస్థితి వేరుంటుండే, ఇక్కడ ఉంటుండే. ఆ కల్చర్ ఇక్కడ రాలేకుండే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఆ కల్చర్కు చెందిన పరిస్థితి ఉన్నది. ఆయనే చెప్తుంటాడు, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను పోలీస్ పటేల్, మా అన్న పోలీస్ పటేల్. అంటే పోలీస్ పటేల్ ఖాందాన్ అనే లెవెల్ ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే తీరుగా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలన లోపల బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి అతను కక్షపూరితంగా కేసులు పెట్టడము, అంచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బాల్ ఎంత అయితే కిందికి కొడతామో, ఎంత బలంగా కొడతామో అంత పైకి లేస్తుంది. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బ్రహ్మాండంగా లేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రజాస్వామ్యం లోపల ఏ స్టేట్లో కానీ, ఈవెన్ తెలంగాణ కాకముందు ఆంధ్రప్రదేశ్లో కానీ అపోజిషన్గా ఇంత పెద్ద అపోజిషన్ పాత్ర చేసిన, సక్సెస్ఫుల్ అపోజిషన్ పాత్ర చేసిన పార్టీ ఏది కూడా లేదు. అసెంబ్లీలో కానీ, ప్రజలలో కానీ, ప్రభుత్వ వ్యతిరేక విషయాలు కానీ, అనేకమైన విషయాలు డెఫినెట్గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం. ఆ విధంగా పార్టీ అపోజిషన్లో కూడా, ప్రతిపక్షంలో కూడా ఎదుగుతుంది. కాబట్టి దాన్ని జీర్ణించుకుని లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్రమ కేసులు పెట్టి, అన్యాయంగా కేసులు పెట్టి, దానికి ఒక ప్రొసీజర్ లేకుండా, ఓ పద్ధతి లేకుండా ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. దాన్ని ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళే. డెఫినెట్గా ప్రజలు టైం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అయితే సార్, ఆ పెద్దలు ఒక సామెత చెప్తారు, పొగలేందే నిప్పు లేనిదే పొగ రాదు అని. అయితే మీ అంటే ఈ బీఆర్ఎస్ నాయకుల వెనక అరెస్ట్లో కక్షపూరిత అని మీరు అంటున్నారు కదా, కానీ వాళ్ళు ఏదో ఒక ఎడ్యుకేషన్లో ఏదో ఒక నేరం చేస్తుంటేనే అరెస్టుల పరంపర కొనసాగుతుంది కదా. మీరే అంటున్నారు కక్షపూరిత. ఆ కక్షపూరిత లోపల ఏముంది? ఎందుకని అరెస్టులు కొనసాగుతున్నాయి? ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదు అనే పాయింట్ ఏదైతే మాట్లాడుతున్నారో, నిప్పు ఉన్నది నిజంగా కూడా. ఏముంది నిప్పు అంటే, మేము వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, ఎన్నికల లోపల మోసపూరితంగా ఏదైతే వాళ్ళు ప్రజలకు సాధ్యం కానీ అసాధ్యమైన హామీలు ఏదైతే వాళ్ళు ఇచ్చొచ్చారో వాటిని నెరవేర్చమంటున్నాం. అదే నిప్పు. ఆ నిప్పును భరించలేకపోతున్నారు వాళ్ళు. దాన్ని నిప్పు లేని పొగరాదు అనేది అయితే మీరు అంటూ ఉన్నారో, దాన్ని భరించలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏదైతే అపోజిషన్గా ఇదే పాత్ర వహించినట్లయితే ప్రజల్లో మేము ఎక్కడ తిరగలేని పరిస్థితి ఉన్నది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇక మేము ఏం భరించలేని పరిస్థితి. కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా కేసులు పెట్టేసేసి నిర్బంధించారు. ఎవరైతే వాయిస్ లేపుతుండ్రో, ఎవరైతే ప్రజలను తెలియజేసే విధంగా, వీళ్ళ మోసాలను తెలియజేసే విధంగా ఏ నాయకుడు బీఆర్ఎస్లో మాట్లాడినా ఆయన గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్ లేకుండా చేస్తున్నారు. మనం సభ నుంచి తీసుకుంటే కూడా బయటి వరకు కూడా ఇప్పుడు అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని కూడా వాళ్ళు నెరవేర్చలేరు. కాబట్టి వాటి అన్నిటిని అడుగుతున్నాం. మేము అడుగుతున్నప్పుడు వాళ్లకు దాని మీద ఇప్పుడు పరిపాలన చేస్తున్నప్పుడు అనేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలనే తప్పుపట్టి ఆ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి, అధికారం ఉన్నది కాబట్టి పోలీసును ఉపయోగించేసి అక్రమంగా కేసులు పెడుతున్న పరిస్థితి, పైశాచిక ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రి గారు. కానీ ఎక్కడ కూడా ఇది పర్మనెంట్ కాదు. పోలీస్ వ్యవస్థను, పోలీస్ రాజ్యాన్ని ప్రయోగించి ఎవరైతే పరిపాలన చేశారో,
ఎక్కడ కూడా ముందుకు రాలేంతవరకు, ఇప్పుడు కూడా రాదు. ఈ అక్రమ కేసులు అనేది తాత్కాలికం. ఈ కేసులతోని ఆయన నివారించలేడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. అది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా చేస్తుంది, ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని కొత్తగా అయిన రాష్ట్రం 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేసుకున్నాం, అనేకమైన పథకాలు చేసుకున్నాం, వాటన్నిటినే కనిపించకుండా చేస్తా, లేకుంటే వేరే వ్యక్తులే ఉండొద్దు అని దుర్మార్గంగా ఏదైతే ప్రవర్తిస్తుందో ప్రభుత్వము ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి అందుకని అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నది. ప్రజల తిరుగుబాటు అనేది ఇమ్మీడియట్ కనిపించేది. వాళ్ళకి టైం వచ్చినప్పుడు డెఫినెట్గా తిరుగుబాటు చేస్తారు. టైం రావాలి వాళ్ళకి. ఆ విధంగా ఈరోజు లోకల్ బాడీస్ ఎన్నికలు తీసుకోండి మీరు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయి 1 ఇయర్ దగ్గర వస్తూ ఉన్నది. అదేవిధంగా మండలాలు, జిల్లా పరిషత్, స్పెషల్ ఆఫీసర్స్ నేచర్, రేపియాలకు మున్సిపాలిటీలు వస్తున్నాయి, కార్పొరేషన్స్ వస్తున్నాయి. వాటికి ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు కదా ప్రభుత్వము. ఎక్కడ కూడా ఎన్నికల్లో నిలబడే పరిస్థితి కూడా లేదు, ఎన్నికలు జరిపే పరిస్థితి కూడా. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన జరుగుతున్నది ఈరోజు. మరి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన అన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా చీఫ్ సెక్రటరీ ఉన్నది కదా, చీఫ్ సెక్రటరీతో రన్ చేయాలి. ముఖ్యమంత్రి ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, లేకుంటే ఇంత వ్యవస్థ ఎందుకు? అందుకని నేను ఏమంటున్నంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతోని ఎన్నికలు కూడా నిర్వహించలేని పరిస్థితి లోపల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నాడు. అక్రమంగా కేసులు పెడుతున్నాడు. ముమ్మాటికి అక్రమ కేసులు ఇవి. ఏ పరిస్థితి లోపల కూడా ఇవన్నీ ఏవి కూడా నిలబడాయి, ఏవి కూడా కొనసాగాయి. ప్రజాక్షేత్రం లోపల డెఫినెట్గా దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కేటీఆర్ గారా లేదంటే హరీష్ రావు గారా అరెస్టుల పరంపరలో? అట్లేం లేమ్మా, ప్రతి ఒక్కరి మీద కూడా వాళ్ళు కేసులు పెడతారు. ఇప్పుడు ఒకటి ఏమంటున్నాడు అంటే రాష్ట్రానికి హైదరాబాద్ ఇమేజ్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త ఏర్పాటైన రాష్ట్రము అంతకన్నా ఏర్పాటు కన్నా ముందు ఎంతోమంది ఉద్యమిస్తే వచ్చిన రాష్ట్రం ఇది. ఎన్నో తరతరాల లోపల అంటే తెలంగాణ రాష్ట్రము విలీనమైన దశ నుండి, అంటే ఆంధ్రప్రదేశ్లో విలీనమైన మరుక్షణం నుంచి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఎంతోమంది నాయకులు ఈ ఉద్యమంలో బలైపోయిన పరిస్థితి ఉన్నది. ఆ రోజు చెన్నారెడ్డి గారు ఉద్యమం చేస్తే ఆ రోజు 390 మందిని ఇందిరాగాంధీ గారు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపించారు. ఆ విధంగా బలిదానాలైన ఇది పోలీస్ ఫైరింగ్ అయిన ఉద్యమం. కాబట్టి ఈ తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి, తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి లోపల నడిపించాలి అనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళు. ఆ విధంగా ఎవరు వాయిస్ లేపుతుంటే అందరినీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరిని ఇవ్వకుండా, ఏ వ్యక్తిని ఇవ్వకుండా టార్గెట్ చేస్తారు. ఏ లెవెల్ ఆ లెవెల్లో టార్గెట్ చేసి ఈరోజు పోలీసు రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూడా టార్గెట్ చేశారా? అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువగా గొంతెత్తి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అరెస్ట్ మీరా, కేటీఆర్ గారా, లేకపోతే హరీష్ రావు గారా? అంటే రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారి నాయకత్వం లోపల, కేసీఆర్ గారి నాయకత్వం లోపల కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ప్రధానంగా సభలు కానీ బయట కానీ అనేకమైన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అదే తీరుగా హరీష్ రావు గారు ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట్లాడినదే ఒక సబ్జెక్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అట్లనే కవిత మేడం గారు కూడా ఆమె మీద అక్రమంగా కేసు పెట్టినప్పటికీ, ఆమెను ఎంత అణచివేయాలని చూసినప్పటికీ ఆమె కూడా బ్రహ్మాండంగా ఇవాళ ప్రజాక్షేత్రం లోపల తిరుగుతూ ఉన్నారు. ఎక్కడి శాసనసభ్యులు అక్కడ తిరుగుతూ ఉన్నారు. శాసనసభ్యులను కూడా ప్రలోభ పెట్టాలని చెప్పి వాళ్లకు లేని బిజినెస్లను కూడా అంటగట్టి ఎన్నో కేసులు పెట్టి ఆ విధంగా చేస్తే కూడా పోయిన 10 మందిని తీసుకోగలిగినారు తప్ప మిగతా అట్లనే మిగిలిన శాసనసభ్యులందరూ కూడా ఇలా ఫైట్ చేస్తున్న పరిస్థితి. అట్లా ఫైట్ చేస్తున్న దాంట్లోపల వాళ్ళు ఏదైతే స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే వాటికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడుతుంది. వాయిస్ వినిపిస్తున్నారు, ప్రజాక్షేత్రం లోపల తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలెంబడి నిలబడుతున్నారు. కాబట్టి ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన నాయకులం మేమంతా ఉద్యమం నుంచి వచ్చినాం. కాబట్టి డెఫినెట్గా ఉద్యమ బాట లోపల వాయిస్ అనేది గట్టిగా ఉంటుంది, మా నిర్ణయాలు కూడా గట్టిగా ఉంటాయి. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం ఈరోజు అనేకమైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారి మీద పెట్టారు. హైకోర్టు ఏం చేసింది? హైకోర్టు నువ్వేం ఎంక్వైరీ చేసుకుంటావో నువ్వేం చేసుకుంటావో చేసుకోమని చెప్పింది. దాన్ని లెంకి ఈడీలను ఎంటర్ అయ్యి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే
ఒక రకంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ రెండు పార్టీలకు పొంతనే లేదు ఎక్కడ కూడా. కానీ పొంతన లేకుండా కూడా అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకొని వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అణచేయాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళు కేసు పెడతారు, ఇమ్మీడియట్గా సిబిఐ అటాక్ అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది. ఆ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే ఈడీ ఎంటర్ అవుతుంది. ఏందంటే ఎక్కడ పోతున్నది ప్రజాస్వామ్యం, ఎట్లా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది? సెక్షన్స్, విపరీతమైన సెక్షన్స్ పెట్టుకోవడం, అనేకమైన కార్యక్రమాల్లో అనైతికమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజాక్షేత్రం లోపల వాళ్ళు సాధ్యం కాని వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో ఆ వాగ్దానాలను తప్పించుకోవడానికి ఇప్పుడు 6 హామీలు గ్యారంటీలు ఇచ్చాడు. దాంట్లో ఏం నెరవేరింది? ఇవాళ మహిళలకు 2,500 ఇస్తామన్నాం నెలకు. అందరు ఆడపిల్లలు పోయిండ్రు, ఓటు వేసిండ్రు. ఓటు వేసిన ప్రతి అమ్మాయి కూడా, ప్రతి ఆడపడుచు అందరూ కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళు మాకు 2,500 వస్తాయి అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మరి జరిగింది ఏంది? ఎవరికి ఇచ్చినాం? ఇవాళ మేము ఎప్పుడు లేని స్కీము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ గారు ప్రవేశపెడితే అప్పుడు అర్థం కాక ఏ విధంగా ఇస్తాము, ఏ విధంగా చేస్తామని అర్థం కాక దానికి ఒక తులం బంగారం అన్నారు. మరి తులం బంగారం లేక మాసం బంగారం కూడా లేదు కదా. మేము అనుకున్నాము ఈయన తులం బంగారాలు అందిస్తే రాష్ట్రంలో ఉన్న పెళ్ళిళ్ళకి అన్నిటికీ పెళ్ళిళ్ళు అయితే అసలు దుకాణాలలో బంగారం దొరకదు అనుకున్నాము. ఇవాళ బంగారం కొన్నాడా? మరి ఎక్కడన్నా ఇచ్చిండా? నీకు స్కూటీలు ఇస్తామన్నాడు, లేకపోతే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు. మరి ఇచ్చిండా? ఎక్కడ కూడా అసాధ్యమైన, అంటే నేను ఒక్కటి యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా నేను ఒకటి ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఊహించలే. ఆయన కేసీఆర్ అటువంటి ఒక ఐరావతం లెక్క ఉన్న ఈ వృక్షాన్ని ఏ పరిస్థితిలో కూడా నేను ఢీకొనలేను. కొనలేను కాబట్టి అనవసరమైన వాగ్దానాలు ఇస్తాం ప్రజలకు అని చెప్పేసి సాధ్యమైతాయా కాదా, రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, ఈ స్కీమ్ ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా, అన్నీ కూడా వాగ్దానాలు చేసి ఈరోజు ఏం చేయలేని పరిస్థితి లోపల రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పే స్టేజ్కి వచ్చాడు. ఏదైతే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో వీళ్ళను అక్రమంగా కేసులు పెట్టాలి, అన్యాయంగా కేసులు పెట్టాలి, ఏదో అవినీతి అంటగట్టాలి, ఆ విధంగా చేస్తున్న పరిస్థితి లోపల ఒకరి మీద కేసులు పెడతా ఉన్నాం. ఎవరి మీద కేసులైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా వాళ్ళకు. ఈ 4 ఏళ్ళల్లో పిచ్చి తుగ్లక్ పరిపాలన, పిచ్చోని చేతికి రాయిస్తే ఎక్కడైనా కొడతాడు. ఆ విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. సార్, మీ మాటల్లోనే కవిత గారి డిస్కషన్ వచ్చింది కదా. ఇప్పుడు కవిత గారు బీసీ డిక్లరేషన్ మీద పోరాడుతున్నారు. ఒక బీసీ నాయకుడిగా మీరు దాని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మేము స్వాగతించాల్సిందేమ్మా. ఎందుకంటే ఆమె ఎంపీగా, ఒక జాగృతి అధ్యక్షురాలుగా, ఒక ఈరోజు కూడా ఒక కౌన్సిల్లో సభ్యురాలుగా ఉండి ఆమెనే స్వయాన బీసీల కొరకు, బీసీ రిజర్వేషన్ కొరకు, బీసీ ఆత్మగౌరవం కొరకు ఏదైతే ఫైట్ చేస్తూ ఉన్నారో దీంట్లో ఉన్నది కూడా ఏంటంటే కొత్తగా అడుగుతున్నది ఏం లేదు. మేము ఆయన 42% బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తున్నాడు, వేరేం లేదు. ఆయన్ని అన్నాడు. ఎక్కడ? కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ప్రవేశపెట్టిండు. కామారెడ్డిలో చాలా క్లియర్గా చెప్పిండు. ఆయన ఏమన్నాడు అంటే, నేను అధికారంలోకి వస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులలో 42% రిజర్వేషన్ మీకు పెడతామన్నారు. దాన్నే ఆమె ప్రస్తావిస్తున్నది. దాని మీద కమిషన్ వేసిండు, జనగణన అన్నాడు. ఇవాళ మళ్ళీ గాలికి వదిలేసేసాడు. అసలు ఎన్నికలే పెట్టే పరిస్థితి లేడు, ఆ రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బిడ్డ ఇవ్వాల్సిందే అని చెప్పి బల్ల గుద్ది ఆమె చెప్తా ఉన్నది. ఈరోజు నేను స్టేట్మెంట్ చూసిన, అసలు 42% ఇవ్వకపోతే ఎన్నికలు నిర్వహించనీయం, ఎట్లా నిర్వహిస్తావు చూద్దాం అని చెప్పి ఒక ఆడపడుచు ఆమె ఆ విధంగా అంటున్నది. దాన్ని బీసీలంతా కూడా
ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీసీ నాయకత్వం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీల కొరకు ఆమె ఏదైతే పోరాటం చేస్తూ ఉందో దాన్ని మనం అందరం కూడా స్వాగతించాల్సిందే, ఆమెను అనుసరించాల్సిందే, ఆమెకు చేతన ఇవ్వాల్సిందే, 100% ఇవ్వాల్సిందే. యాజ్ ఏ పర్సనల్గా నేను 100% చేతన ఇవ్వడం జరుగుతుంది. పార్టీగా కాకుండా కూడా ఆమె డిసిషన్ అనేది చాలా గొప్ప నిర్ణయం. అదే తీరుగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అంటున్నది. చట్టసభల్లో కూడా ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. ఆగమేఘాల మీద ప్రత్యేకమైన సమావేశం పెట్టింది. అందులో మరి బీసీ మహిళలకు ఎందుకు పెట్టారు, బీసీలకు ఎందుకు పెట్టారు? అందుకని చట్టసభల్లో మేమెంతో మాకంత రిజర్వేషన్ పెట్టాలంటే ఆమె దానికి మద్దతు ఇస్తుంది. ఆ విధంగా ఆమె ముందుకు వస్తుంది, దాన్ని స్వాగతించాల్సిందే. అదే తీరుగా ఇప్పుడు గట్టు రామచంద్రరావు గారి నాయకత్వంలోనే ఆమె ముందుకు జ్యోతిరావు పూలే విగ్రహం కానీ బీసీల యునైటెడ్ ఫ్రంట్ అయితే యునైటెడ్ పూలే ఫ్రంట్ అయితే ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా బీసీ నాయకత్వం అంతా కూడా కదలాల్సిందే. బీసీలు వాళ్ళ హక్కుల కొరకు టైం ఆసన్నమైంది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఆయనకి ఎక్కడ పోయినా బీసీల కొరకు మాట్లాడుతుండు. మరి పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టడం లోపల వాళ్ళకు ఉన్న మెజార్టీతోని ప్రభుత్వం మీద ఫోర్స్ తీసుకురావచ్చు కదా. పార్లమెంట్లోనేమో బీసీల కొరకు మాట్లాడాడు, బయటికి వెళ్తే బీసీల కొరకు మాట్లాడతారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి నుండి డెఫినెట్గా బీసీలకు రక్షణ కావాలి, బీసీల హక్కులు సాధించుకోవాలంటే డెఫినెట్గా పోరాట మార్గంలో మనం వెళ్ళాల్సిందే. ఒకవేళ మీ హక్కులు పోరాడుకోవడానికి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని తెలంగాణ గవర్నమెంట్ ఎలా స్టేట్మెంట్ పాస్ చేసిందో, ఇన్ కేస్ ఆ స్టేట్మెంట్ అమల్లోకి రాకపోతే ఎలాంటి చర్యలు ఉండబోతుంది మీ నుంచి? తప్పకుండా ఎలాంటి ఉద్యమం రాబోతుంది? తప్పకుండా ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తాం. బీసీలందరినీ కూడా ఆయన ఇచ్చిన మాట ఏదైతుందో 42% ఉందో, ఈ ఉత్తుత్త బీసీ గణన ఏదైతే ప్రవేశపెట్టిండో ఈ బీసీ గణన కావాల్సిందే. ఏ కులం ఎంతున్నది మాకు బయట పెట్టాల్సిందే. ఆయన చేసిన లెక్కలు ఏం చేసిండు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం ఎంతున్నది, మేమెంతున్నారో మాకంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వని పక్షంలో ప్రజా ఉద్యమం చేస్తాం. ఇలా కవిత మేడం గారు చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేమందరం కూర్చుంటాం. ఈ రిజర్వేషన్ మీద కూడా అధ్యయనం చేయడానికి చెన్నై వెళ్ళాం మేమంతా. మొత్తం బీఆర్ఎస్లో ఉన్న ప్రజాప్రతినిధి, బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరం కలిసి మేము వెళ్ళాం. ఒక 40 మంది వెళ్ళేసేసి అక్కడ ఏ విధంగా ఉన్నది, 69% రిజర్వేషన్ ఎట్లా కొనసాగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, మరి ఈ 50% దాటొద్దు అంటున్నారు, మరి అక్కడ ఎట్లా కొనసాగుతుంది అని చెప్పి మొత్తం మేము స్టడీ చేసి రావడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నా అది వేరే మాట. ఈరోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఈడ బడుగు బలహీన వర్గాల్లో చైతన్యవంతమై ఉన్న రాష్ట్రం, ఇది బడుగు బలహీన వర్గాల మెజారిటీ ఉన్న రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాల్సిందే. చట్టసభల్లో యావత్ భారతదేశంలో చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాల్సిందే. ఈ తెలంగాణలో చెన్నై మాదిరిగా ఇక్కడ కూడా రిజర్వేషన్ పెట్టాల్సింది. లేకపోతే మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం లోపల మేమందరం కూడా కూర్చుంటాం. అందరితోని కవిత మేడం గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అన్న హరీష్ రావు గారు కానీ అందరితో కూర్చుంటాం. బ్రహ్మాండంగా ఒక కార్యాచరణ చేస్తాం, ఆ ఉద్యమం చేస్తాం. సార్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం దాటిపోయింది. అయితే పరిపాలన ఎలా ఉంది అని చూస్తే ఏముందని మీ దృష్టిలో ఏం జరిగింది సార్? పరిపాలన కాంగ్రెస్ ఏముందమ్మా, ఇప్పుడు జరిగింది అయితే ఏం లేదు. అంటే నేను వేరే పార్టీ అని కాదు, కానీ యాజ్ ఏ ఒక సిటిజన్, ఒక మానవతావాదిగా ఆలోచన చేస్తే కూడా జరిగింది ఏమున్నది, ఏం జరగలేదు. ఎక్కడేం జరిగింది చెప్పు, ఒక్క ఈ పలానా కార్యక్రమం జరిగింది అనేది లేదు. ఒక్కటే జరిగింది. అన్ని జూట మాటలు, బూటకం మాటలు, వాళ్ళ మీద వీళ్ళ కేసులు, వీళ్ళ మీద ఆ కేసులు, ఇవే భయభ్రాంతులను చేసి నడిపించాలని చూస్తున్నారు తప్ప వేరే నడిచింది అయితే ఏం లేదు. అయినా డెవలప్మెంట్ లేదు. లేకపోతే ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ ఫౌండేషన్ అయిన ప్రాజెక్టుల మీద ఇది కూలిపోతున్నది, అది పిల్లర్ పోయింది, ఇది దీని మీద ఎంక్వైరీ, దాని మీద కమిషను, దీని మీద కమిషన్ తప్పిస్తే 1 ఇయర్ అలా ఏం జరిగింది లేదు. ఇప్పుడు ధరణి మీద రెవెన్యూలో ఒక చట్టం చేస్తామన్నారు వాళ్ళు. ధరణి ఏదైతే ఉందో ధరణిని ఆ రోజు ఉన్న పరిస్థితిలో
ఈ ఈ రెవెన్యూలో ఒక పైరవకార వ్యవస్థ ఉంటుంది. బాగా రైతులను పట్టి పీల్చుక తింటుంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పట్ట మార్పిడి జరగాలి, పాస్బుక్లు కావాలి అంటే ఆ ఎంఆర్ఓ దగ్గర పోయి పైరవి చేసుకునేటోళ్ళు కొంతమంది ఆ పైరవకారులు ఉంటారు. పైరవకారులు ఈ రకరకాలుగా చేస్తారు, వీళ్ళ ఖాతాలు మారుస్తారు, ఇవన్నీ జరుగుతుంటే దాన్ని ఒక సిస్టమేటిక్గా చేయాలని ఆ రోజున్న పరిస్థితి లోపల కేసీఆర్ గారి నాయకత్వంలో ధరణి వ్యవస్థ తెచ్చాడు. ధరణి వ్యవస్థలో ఉన్న మంచి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మంచి లేని వాటిని తీసేసి మెరుగుపరుస్తారేమో అని ధరణిని తీసి బంగాళాఖాతాల్లో వేస్తామన్నారు. పేరు కూడా ఇప్పుడు భూభారతి ఏదో పెట్టారు. అయితే దీన్ని చేయడానికి 1 year పట్టింది వాళ్ళకి. 1 year ఇంకా చట్టం కాలే, మొన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎట్ ఏ టైం ఇట్లా రిజిస్ట్రేషన్ కాగానే ఇమ్మీడియట్గా పాస్బుక్ వస్తుంది రైతుకు క్షణాల మీద ఆయనకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఏ పైరవికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మంచి వ్యవస్థ. ఏదైతే కలెక్టర్ దగ్గర పోయే అన్ని కలెక్టరే చేయాలి అనేది ఉన్నదో, ఒక కొత్త వ్యవస్థను పెట్టినప్పుడు కొన్ని మంచి చెడులు ఉంటాయి. వాటి మీద కమిషన్ వేసి జాప్యం చేసి రకరకాలుగా ఆలోచన చేసి ఈరోజు ఒక ట్రిబ్యునల్ అని ప్రవేశపెట్టేసేసి దాన్ని రైతులకు చాలా కష్టాలు పెట్టే పరిస్థితి లోపల ఒక 1 year అస్తవ్యస్తంగా చేసిన పరిస్థితి ఉన్నది. ఏం చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే జరుగుతున్న రియల్ ఎస్టేట్ జరగకుండా చేసిండు. ఎవరైనా పిల్లలు ఇంత రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండ్రు అంటే వాళ్ళని బతకకుండా చేసిండు. ఎవరైనా పెళ్లిళ్ళకి ఇంత భూమి అమ్ముకుంటుండ్రు అంటే అమ్మకుండా చేశారు. ఇక జరిగినాయి. హైదరాబాద్లో ప్లాట్లు పోతున్న పరిస్థితి లేదు, ఊర్లలో భూములు అమ్ముతున్న పరిస్థితి, ఎవరికి ఎక్కడ ఏం జరుగుతున్న పరిస్థితి ఎవ్వరు బతకలేని పరిస్థితులకు వచ్చేసింది. ఏం చేసింది చెప్పండి? ఎక్కడ ఏం జరిగింది అయితే ఏది కూడా లేదు, ఏది కూడా కనిపిస్తున్నది లేదు. ఇప్పుడు ఆడపిల్లలకు అందరికీ బస్సులలో ఆధార్ కార్డు మీద ఫ్రీ టికెట్ అని అనేసేసి బస్సులే లేవమ్మా, కొత్త బస్సులు లేవు, ఊర్లలో బస్సులే వస్తున్నది లేదు. ఏదో సిటీలో కూడా చాలా బస్సులలో కిక్కిరిచిపోతున్నారు మహిళలంతా. దాన్ని ఒక్కదాన్ని పెట్టి చూపించుకుంటున్నారు తప్ప మిగతాది ఏది లేదు. ఎక్కడ ఒక కార్యక్రమం లేదు, ఎక్కడ జరుగుతున్నదే లేదు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, డొమెస్టిక్ ఇచ్చినాం, అగ్రికల్చర్ ఇచ్చినాం. ఇవాళ అగ్రికల్చర్కు బ్రేక్ అవుతున్నది. డొమెస్టిక్ కూడా హైదరాబాద్లో పోతున్నది. ఇప్పుడు మా ఇల్లు సన్సిటీలు ఉంటే మా ఇంటికాడ కూడా రోజు 5 సార్లు పోతుంది కరెంట్. అట్లా దాన్ని కూడా ఉన్నదాన్ని కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి లోపల ఇవాళ జరుగుతుంది తప్ప కొత్తగా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తెచ్చిండ్రా, కేంద్రం నుంచి ఏమైనా తెచ్చిండ్రా, వీళ్ళు ఏదైనా ప్రణాళిక తయారు చేసిండ్రా, లేదు ఉన్న ఇప్పుడు కాళేశ్వరం బాగాలేదు అంటున్నావు, కాళేశ్వరం మీద కమిషన్ వేసిన దానికి ధీటుగా ఒకటి ఏదైనా కడుతున్నావా? లేకుంటే నాగార్జున సాగర్ చెప్తారు వెనకటి కాంగ్రెస్ ఎన్ని దుర్మార్గాలు చేసినో అవన్నిటిని తీసుకొచ్చి ఎలా పరిపాలన చేస్తున్నారు తప్ప వేరే జరుగుతున్నది ఏమీ లేదు. ప్రజలల్లో ఇట్లా ఎదురు చూస్తున్నారు. 1 year లోపలనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అయితే మొన్న బడ్జెట్ లో హరీష్ రావు గారు ఇంతకు ముందు తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. అంటే గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు బడ్జెట్ ఈ గవర్నమెంట్ అప్పగించేటప్పుడు అప్పులు 34,000 కోట్లు సమ్ ఉన్నాయని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. మీరు మాకు అప్పగించినప్పుడే 2 లక్షల కోట్లు 34 కోట్లు కావు అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆర్థిక మంత్రి ఒక తీరు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి ఇంకో తీరు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు అయితే ఏడ దొరికితే ఆడ ఇంకో రకంగా చెప్తా ఉన్నారు. అనేకమైన పొంతన లేని అప్పుల గురించి చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు పర్ఫెక్ట్గా మన ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినప్పుడు దాని మీద ఉన్న అవగాహనతోని ఎన్ని ఉన్నాయి అప్పులు, ఎందుకు అట్లా చెప్తున్నారు, దుర్మార్గంగా ఎందుకు చెప్తున్నారు, మీరు ఈ 1 yearలో మీరు ఎంత తెచ్చారు, 1 yearలో మీరు ఎంత తెచ్చారు? 1,27,000 కోట్లు, 1,27,000 కోట్ల రూపాయలు ఎందుకు మీరు తేవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? మరి 1 yearలోనే మీరు ఎట్లా చేసారు అని చెప్పి నిలదీశాడు. దానికి ఆన్సర్ లేదు, దానికి ప్రభుత్వం దిక్కెళ్ళ ఆన్సర్ లేదు. కానీ మీరు చేసిన అప్పులకే మేము వడ్డీలు కట్టడానికి తెచ్చామని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అదే నేను అనేది ఏంది అంటే వడ్డీ వచ్చింది ఎంత, అప్పులు వచ్చింది ఎంత, దాని మీద వైట్ పేపర్ ఏదైతే వాళ్ళు పెట్టినరో మేము పవర్ పాయింట్ ప్రాజెక్టు మేము ప్రవేశపెట్టినాం.
మేము చాలా క్లియర్గా చెప్పినాం, ఇగో దీనివల్ల గీ అప్పు వచ్చింది, దీనివల్ల గీది వచ్చింది, ఇది ఇగో ఈ అభివృద్ధి జరిగింది. ప్రతి పైసా అప్పు చేసిన ప్రతి పైసా మేము ఏం డెవలప్మెంట్ చేసినాం చెప్పినాం. మరి మీరేం చేసినారు అంటే ప్రజలను మభ్యపెట్టే తీరుగా, ప్రజలను తప్పుదో పట్టించే తీరుగా నాయకులు జరుగుతున్నాం. వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టినాము. ఎందుకు ఏడ కట్టినావు, ఎక్కడ కట్టినావు, ఎందుకు కట్టాల్సి వచ్చింది, మరి వచ్చిన బడ్జెట్ ఏమైంది? ఇప్పుడు బడ్జెట్ అనేది నిరంతరం వస్తూ ఉంటుంది. డబ్బు అనేది ప్రభుత్వం రన్ అవుతుంది అంటే ప్రభుత్వం దగ్గర ఒక 10 కోట్లు ఇచ్చి 10,000 కోట్లు ఇచ్చి 10 లక్షల కోట్లు ఇచ్చి అట్లా ఆ విధంగా ఉండదు. ఇది రొటీన్గా వస్తూ ఉంటుంది. ట్యాక్సీల రూపంగా అనేక డిపార్ట్మెంట్ల నుంచి అనేక సోర్సెస్ నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ నుండి కానీ ఇట్లా అనేకమైన రకాలుగా వస్తుంటుంది. ఆ వస్తున్న దాన్ని బడ్జెట్ను మరి వచ్చింది ఎక్కడ పోయింది, ఈడ కడతాను ఎక్కడ పోయింది, అదంతా నిలదీయడం జరిగింది. అసెంబ్లీ లోపల నిలదీస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఒక కేసు బనాయించారు. మేమేమన్నాము అంటే కేసు ఏదైతే నువ్వు బనాయించినావో దాన్ని సభ నడుస్తున్న టైంలో నువ్వు ఎఫ్ఐఆర్ అయింది. సభ నడుస్తున్న టైంలో సభలో ఉన్న సభ్యుని మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు సభలో చర్చ చేయమంటున్నాం. సభలో చర్చ పెట్టు, ఎందుకొరకు చేయాల్సి వచ్చింది. ఆ సభలో ప్రజెంట్ ఉన్నాడు కదా సభ్యుడు, ఆయన్నే డిమాండ్ చేస్తున్నాడు. నేను ఏం చేసినా, ఎందుకు చేసినా, ఏ విధంగా నా మీద సెక్షన్లు పెట్టిర్రు, ఎట్లా పెట్టిర్రు, ఎందుకు నా మీద ఈ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, నేను మీకు ఉన్న అనుమానాలు అన్నీ నేను క్లియర్ చేస్తాను. మరి ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు కదా, ఆ విధంగా జరగనే లేదు కదా. ఎక్కడ కూడా బడ్జెట్ అనేది ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా మేడం. నేను ఏమంటున్నా అంటే క్లియర్ కట్గా మీరు వాగ్దానాలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు. అంటే కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, అక్కడ గవర్నమెంట్ వచ్చింది. ఈడ 6 గ్యారంటీలు అన్నారు, ఈడ గవర్నమెంట్ వచ్చింది. 7 గ్యారంటీలు హర్యానాలో అన్నారు, అక్కడ ఊడ్చుకపోయింది. ఈ గ్యారంటీల మీద ఇక ఈ 2 తావులు ఇవ్వలే. ఏదైతే అక్కడ ఊడ్చుకపోయిన పరిస్థితి ఉందో అప్పుడు వీళ్ళు రివర్స్ ఆలోచన చేసే పరిస్థితి ఉంది. ఈ గ్యారంటీలు ఏవి లేవు, గత ప్రభుత్వం మీద వేయాలి. నేను ఒక్కటే పదే ప్రతి ఛానల్లో కూడా నేను డిబేట్ చేస్తున్నా. గత ప్రభుత్వం అంటే ఇది 10 ఏళ్ళ ప్రభుత్వం. ఇంకా గత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి చర్చ చేద్దాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు కాంగ్రెస్ నుంచి గెలిచారు కదా. ఈ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నారు కదా మీరు. 100 సంవత్సరాల చరిత్ర అన్నప్పుడు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి పరిపాలన చేసింది మీరే కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. వీటి మీద డిబేట్ పెడదాము అని మేము పదే అంటున్నాం. అందుకని ఆ డిబేటు ఈ డిబేట్ కాదు. నువ్వు ఏడుకెళ్ళి అయితే వచ్చినావో ఆడికెళ్ళి నువ్వు ఏం చేసినావో అది డిబేట్ పెట్టు అంటే వాళ్ళు గత ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తప్పిస్తే ఇంకోటి లేదు. అన్నిటినీ దాని మీద వేసేసి గత ప్రభుత్వం మీద వేసేసి బయటపడాలని చూస్తున్నారు. ప్రజా కోట్లకి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను బడ్జెట్ ఇప్పుడు ఒక్క దాంట్లో నేను చూసిన బిఫోర్ ఎలక్షన్ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడున్న బట్టి విక్రమార్క గారు కూడా ఆ ప్రెస్ మీట్లో ఉండి ఇద్దరున్నప్పుడు ప్రెస్ సోదరులు అడిగారు, జర్నలిస్ట్ మిత్రులు మీ లేక, మరి మీరు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు, ఇన్ని డిక్లరేషన్ చేస్తున్నారు, ఒక దిక్కు రైతు డిక్లరేషన్ చేస్తున్నారు, బీసీ డిక్లరేషన్ చేస్తున్నారు, మహిళా డిక్లరేషన్, అనేకమైన డిక్లరేషన్ చేస్తున్నారు. మీరు ఈ డిక్లరేషన్స్ చేస్తున్నప్పుడు వీటికి బడ్జెట్ సరిపోతుందా, మరి బడ్జెట్ ఏడికెళ్ళి తెస్తారు మీరు అని అడిగినప్పుడు మేము తరోగా నాలెడ్జ్ ఉన్నది మాకు. రాష్ట్ర బడ్జెట్ మీద, పరిపాలన మీద, ఈ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద పూర్తి తరోగా మాకు నాలెడ్జ్ ఉన్నది. మేము ఇవన్నీ ఇవ్వగలుగుతాం. బడ్జెట్ సరిపోయిన బడ్జెట్ మేము క్రియేట్ చేసుకుంటాం, ప్రొడక్ట్ చేసుకుంటాం, అన్నింటినీ కూడా చేసుకొని మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పారు. మరి అదే క్వశ్చన్ నేను వేస్తున్నా ఈరోజు. మరి ఈరోజు ఏమైంది? మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి అదే బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన, ఆర్థిక శాఖ మంత్రి అయింది కదా. మరి ఏడ బడ్జెట్ను చూస్తున్నావు, ఏడ బడ్జెట్ నువ్వు కొత్తగా క్రియేట్ చేయగలుగుతున్నావు, ప్రజలకు ఏది చేయగలుగుతున్నావు? ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి? రాష్ట్ర ప్రభుత్వం రాగానే నేను ముఖ్యమంత్రి సీట్లకు రాగానే అయిపోయి అనుకొని ప్రవర్తిస్తే ఏ విధంగా జరుగుతుంది అని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్రశ్నిస్తుంది. అట్లా జరుగుతుంది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఎక్కడ నన్ను ఆన్సర్ చేయగలుగుతారా? ఎంతవరకు వచ్చిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల
దుర్మార్గం ఏంది అంటే ఒక సభ్యుడు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి అధికార పక్షం నుంచి లేచి మంత్రిగా ఉన్న వ్యక్తులు మాట్లాడుతుంటే ప్రజలకు అపోగా వేరే తిరిగిపోతున్నారు. డైరెక్ట్ హరీష్ రావు గారు చాలా క్లియర్గా అన్నాడు కదా, సభ్యులకు ఏదైతే మనం ఇప్పుడు బయట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రింక్ చేసిన వాళ్ళకి అది పెడతారు కదా ఆ పుల్ల, అయితే ఏదైతే పెడతారో శాసనసభ్యులకు వచ్చేటోళ్ళకు కూడా అట్లా అది పెట్టాల్సిన అవసరం ఉన్నది, ఇందులోకి తాగి వచ్చినట్లున్నారు అని అన్నారు. అంటే అసెంబ్లీలో ఆ వరకు వెళ్ళిపోయిన అసెంబ్లీ విలువలు అంత పడేసిన పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలే, ఎక్కడ ఆన్సర్ చేస్తున్నారో తెలుస్తలే, ఏం చెప్తున్నారో తెలుస్తలే, ఏది జరుగుతున్నదో తెలుస్తలే. బడ్జెట్ గురించి సవివరంగా చెప్తున్న పరిస్థితి లేదు. ఆర్థిక మంత్రి ఒకటి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాడు, వీళ్ళు ఇడిచిపెడితే వేరే మంత్రులు ఒకటి చెప్తున్నారు, శాసనసభ్యులు ఒకటి చెప్తున్నారు. ఆ విధంగా పొంతన లేని విధానంగా వాళ్ళు జరుగుతూ ఉన్నది. వాళ్ళ ప్రధానమైన గత ప్రభుత్వాన్ని ఎట్లనన్నా బదనాం చేయాలి. బదనాం అయితలే, వాళ్ళు బదనాం అయిపోతున్నారు, వాళ్ళు బలైపోతున్నారు పరిస్థితుల్లో. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారు, ప్రజలలో కొత్త స్కీమ్లు ఏం తీసుకొస్తలేరు, పరిపాలన సక్రమంగా వీళ్ళకి చేతనైతలేదని అని బలైపోయి వాళ్ళు బలైపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు నేను చాలా ఛానల్లో నేను డిమాండ్ చేసిన, మీకు ఒకవేళ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీకే బలం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ తగ్గిపోయింది అని గిట్ట మీరు అనుకుంటే ఒక్క ఎన్నికలు పెట్టమంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు రెడీగా ఉన్నాయి, ఇలా మున్సిపల్ రెడీ ఉన్నాయి. అవన్నీ కాకుంటే 10 మంది శాసనసభ్యులను అలా కలుపుకున్నారు. మా వాళ్ళని, మా టికెట్ల మీద గెలిచిన వాళ్ళని, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని కలుపుకున్నారు. అందులోకెళ్ళి వాళ్ళనే రాజీనామా చెప్పి 10 మందిని పెట్టి ఫ్రెష్ ఎలక్షన్కో నీకు తేలిపోతుంది ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అనేది. లేదంటే ఇంకా గిట్ట త్యాగం చేయగలి అంత పెద్ద పూర్తిగా సత్యహరిచంద్ర లెక్క ఇటుంటే గవర్నమెంట్ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి ఇవాళ మళ్ళీ వస్తుందేమో చూద్దాం. ఆ విధమైన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వానికి సీట్లు కదులుతున్న పరిస్థితి, ప్లేస్ కదిలిపోతున్నది. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి అనేకమైన తీర్లుగా మీరు చేసిన అప్పులు మేము తెరుస్తున్నాం, మేము చేసిన అప్పులు మీరు తెరుస్తున్నప్పుడు మేము చేసిన సెక్రటరీలో మీరు కూర్చుంటున్నారుగా, మేము తెచ్చిన కార్లలో మీరు తిరుగుతున్నారుగా, మేము చేసిన పనులన్నింటినీ ఎలా 24 hours కరెంట్ ఇచ్చింది ఎవరు? మేము ఇచ్చినాం కదా. లేకుంటే ఊళ్ళకు మిషన్ భగీరథతో నీళ్ళు ఇచ్చింది ఎవరు? మిషన్ కాకతీయతో చెరువులను ఉద్ధరించింది ఎవరు? చెరువు పునరుద్ధరణ చేసిన వాళ్ళు ఎవరు? ఇవన్నిటిని కంటిన్యూ చేస్తున్నావుగా. మరి అట్నప్పుడు ఎవరైనా ఈ నడుస్తున్న దాంట్లో ప్రభుత్వాలు మారుతాయి, కానీ ప్రభుత్వం అనేది వ్యవస్థ అనేది పర్మనెంట్గా ఉంటుంది. దాంట్లో డబ్బులు పోగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ను వేస్ట్ ఖర్చులన్నింటినీ తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులకు రైతు బంధు అన్నారు, వస్తుందా రైతు బంధు? లేకుంటే రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 40% తెలంగాణ స్టేట్లో రుణమాఫీ చేశాను, 2 లక్షల రుణమాఫీ. ఇది బహిరంగంగా చర్చ జరిగితే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చాలా క్లియర్గా చెప్పాడు, మనం చేసింది అంతా కూడా 40% దాటలేదని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారేమో దేవుళ్ళ మీద ఒట్టు తింటూ ఉన్నాడు. యాదగిరి గుట్ట పోతే యాదగిరి గుట్ట కొట్టు, వికారాబాద్కి వస్తే అక్కడ అనంతగిరి మీద ఒట్టు, లేకుంటే జోగులాంబ పోతే జోగులాంబ మీద కనిపించిన దేవుని కళ్ళ మొక్కి నేను చేస్తున్నా, August 15th చేస్తా అన్నాడు. మరి ఏమైంది? ఇలా జరిగిందా? 40% పూర్తి కాలేదు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కుతున్న పరిస్థితి ఉన్నది. ప్రజలంతా కూడా రివర్స్ అవుతున్న పరిస్థితి ఉన్నది. అయితే సార్, మీరు ఉద్యమాలు చేసి మేము ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము, ఇంత డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇంత చెప్పుకుంటున్న మీరు రైతు బంధు విషయంలో కానీ, రైతు రుణమాఫీలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు అన్యాయం చేసింది. చాలా ప్రదేశాల్లో ఆత్మహత్యలు అదొక పక్క జరుగుతుంటే, హైడ్రా ఒకటి ఉన్న ఇల్లుని కూలగొట్టేసి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చాలా వరకు చనిపోయినారు. 55 మంది దాకా తెలంగాణ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇది. మరి వీళ్ళకి ఎలాంటి అన్యాయం చేయాలి, వీళ్ళకి ఎలాంటి న్యాయం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది? మీరు మాటల్లోనే చెప్తున్నారు కానీ చేతల్లో చేస్తున్నారా, చూపిస్తున్నారా? మేము కదమ్మా నిలబడ్డది హైడ్రాతోనే ఆగం చేస్తుండే హైదరాబాద్ను. హైడ్రా పేరు మీద నీకు ఎక్కడ దొరికితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కొట్టుక తింటుర్రి. మీ ఇంటికాడికే వచ్చేసేసి మిమ్మల్ని డబ్బులు అడిగితే మీరు ఇవ్వలేకపోతే హైడ్రాకు ఒక కంప్లైంట్ ఇచ్చి మీ ఇల్లు తెల్లడ వరకు గులగొడుతుండ్రు. అట్లా ఆ రేంజ్లకు వచ్చినది.
మీకు తెలుసో తెలియదో హైడ్రా కొరకు ఏదైతే అధికారులు పోయి రెడ్డింగ్కు గ్రీనింగ్కు వేసి ఈ ఇల్లు పోతున్నది అని తెలియంగానే ఇమ్మీడియట్గా ఒక పైరవకారు పోయి ఈ ఇల్లును యాజ్ ఇట్ ఈజ్ ఉంచితే గింత, లేకుంటే పాక్షికంగా కూలగొడితే గింత, లేకపోతే పర్మనెంట్గా ఇక మీకు వచ్చేటట్లే ఉంటే ఇట్లా 2-3 తీర్లు డిమాండ్లు చేసి వచ్చిన పరిస్థితి చూసినాం. అట్లాంటి వ్యవస్థ ఏర్పడిన మేమే కదా దాన్ని కాపాడింది. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి తెలంగాణ భవన్ అంతా కూడా మొత్తం హైడ్రా బాధితులే నిండిపోయారు కదా. నిండిపోయి పెద్ద ఎత్తున మొత్తం మా శాసనసభ్యులంతా కూడా మొత్తం ఈ హైడ్రా ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తిరిగి వాళ్ళకందరికీ కాన్ఫిడెంట్ క్రియేట్ చేసినాం, వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పినాం. మేమున్నాం, వీళ్ళు ఈరోజు వచ్చిండ్రు, మీ ఇండ్లు కూలగొట్టాలనుకుంటున్నారు. ఆ ఇండ్లల్లో తప్పు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ పర్మిషన్స్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైడ్రా పేరు మీద అక్రమ నిర్మాణాలు అని చెప్పి ఒకటైతే, రెండవది ఏంటంటే మూసీ రివర్ను కూడా మేము క్లీన్ చేస్తాం, పక్షాలన చేస్తామని, పునరుజ్జీవనం అంటారు దానికి పక్షాలను తీసి పునర్జీవనం అనే ఒక పేరు పెట్టారు. ఆ పునర్జీవనమా పక్షాలన క్లీనింగ్గా అది ఏదన్నా కానీ వీళ్ళు ఏదైతే అప్పుడు అక్కడ లేఅవుట్లు చేసేసి ఆ కాంగ్రెస్ లీడర్సే అక్కడ లేఅవుట్లు చేసేసి వాళ్ళ కరెంట్ పర్మిషన్ ఇప్పించేసి మున్సిపల్ పర్మిషన్ ఇప్పించేసి అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బ్యాంకులలో అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళని ఎలా కూల్చేస్తుంటారు. వాటిని కూడా మేమే కదా నిలబెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలకు అండగా ఉండడం, హైడ్రా అనేది తోక ముడిచిన పరిస్థితి ఉన్నది. ఏమైంది ఇవాళ హైడ్రా ఎవరిని హీరో నాగార్జున గారిది కూలగొట్టినావు, మరి వాళ్ళ తమ్ముంది ఏమైంది? ఎంతోమంది నిరుపేదలది అందరిది కూలగొట్టినావు. ఎంతోమంది హైడ్రా భయానికి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు, భయపడి ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వాళ్ళకి ఏం కట్టియగలుగుతావు? ఇవాళ నిన్న చూసినాం మనం, ఒక బ్లాక్ మెయిలింగ్ కొరకు ఒక సినిమా థియేటర్లో సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ ఇష్యూలా ఒక అమ్మాయి చనిపోతే దాన్ని ఆ సినిమా హీరోలను అందరినీ డైరెక్టర్స్ని అందరినీ ఆయన దగ్గరకు రప్పించుకోనికే ఎంత బ్లాక్మెయిల్ చేసింది ఇవాళ రాష్ట్రం అంతా చూసింది. అదే తీరుగా హైడ్రా పేరు మీద ఎంతమంది బలైనరు ఇవాళ. లేకుంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీకు ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే పెట్టినామో 1100 ఇవాళ రెసిడెన్షియల్స్ ఉన్నాయి, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరి కూడా నిరుపేదల కొరకు. ఆ ఉన్న స్కూళ్ళల్లో 52 మంది విద్యార్థులు చనిపోయారు ఇప్పటికీ, ఆత్మహత్యల పేరు మీద, ఫామ్ కార్డ్ పేరు మీద, లేకుంటే అక్కడ ఉన్న ఆహారం ఫుడ్ పాయిజన్ పేరు మీద. మరి ఏం ఆన్సర్ చేస్తాడు ముఖ్యమంత్రి? దారుణం సార్. గురుకుల పాఠశాల ఎరుకలు కొరికి చచ్చిపోయారని, పాము కాటని అంటే నవ్వకూడదు కానీ అలాంటి. నీకు ఇంకా ఘోరం ఏం జరిగింది అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే గురుకుల పాఠశాలల లోపల రెంటెడ్స్ అంటే ఓనర్స్ వాళ్ళు తాళాలు వేసుకున్నారు, మాకు రెంట్ ఇవ్వలేరు కాబట్టి మేము మా దానికెళ్ళి కాల్ చేయాలి, మేము తాళం వేస్తేనే మాకు వస్తాయి అని చెప్పి. అంటే వాళ్ళకు కూడా రెంట్ పే చేయలేని పరిస్థితి. నిర్లక్ష్యం, ఈ గురుకులాల మీద నిర్లక్ష్య వైఖరి అవలంబించిన ప్రభుత్వం. ఆ పిల్లలందరూ చనిపోయారు. మరి ఏం ఆన్సర్ చేస్తావు? నేను ఇంకోటి సూటి అడుగుతున్నా. ఇప్పుడు నిన్న మొన్న పోయిండు ఏడికి ఏర్పాయల కాడికి పోయిండు, అక్కడ బ్యానర్లు కట్టారు, బ్యానర్లు పడితే కరెంటు షాక్ వాడి చనిపోయారు. మరి ఇలా ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలిగా, కేసు పెట్టి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయన్నా వద్దా? మరి జరగాల్సిందే కదా. ఈయనకో న్యాయం ఇంకో న్యాయం ఉంటుందా? అంటే మరి ఈయన ఓకుంటే ఏర్పాయలకు ఓకుంటే వాళ్ళ బ్యానర్లు కట్టకుంటే వాళ్ళు బతికుండేటోళ్ళు కదా. మరి చనిపోయినరు, నిర్దాక్షిణ్యంగా చనిపోయారు. మరి జరిగితే ఎవరు బాధ్యులు మరి దానికి? అది ఇవాళ రాష్ట్రంలో అందుకే నేను చెప్తా ఉన్నా, రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది, కక్షపూరితమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ పటేల్ పరిపాలన జరుగుతూ ఉంది. ఆ పోలీస్ పటేల్ అనే దాన్ని బ్యాన్ చేసిర్రు, ఆ రోజు ప్రజలు ఏగలేక బ్యాన్ చేశారు. అట్లాంటి పరిపాలన మళ్ళీ తీసుకురావుతుంది. వెనకటి రాజ్యం తీసుకొస్తా ఉన్నాడు. ఆయనకు ముఖ్యమంత్రి అయినాక విషయం చెప్పలేరు అని చెప్పి
నానా సంధ్య థియేటర్లో నానా లొల్లి పెట్టి ఆమె చనిపోతే ఆమె కొరకు ఏదో చేస్తున్నట్లు ఏడ్చినట్లు తూర్చినట్లు చేసి వాళ్ళందరినీ సమావేశంకి పిలిచిండమ్మా. సమావేశంకి పిలిస్తే ఎంత ఫెయిల్ అయిపోయింది ఇవాళ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు పిలిచిన ఆహ్వానానికి ఆయన తరపున ఎఫ్డిసి చైర్మన్ ఫిలిం డెవలప్మెంట్ దిల్ రాజు ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ఎక్కడొచ్చినామా? చిరంజీవి గారు వచ్చారా, బాలకృష్ణ గారు వచ్చారా, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారా? ఎవరు వచ్చిండ్రు? మరి అది ఏ విధంగా ఆన్సర్ చేస్తావు? ఎట్లా చేస్తావు? ఏ విధంగా జరుగుతుంది? అందుకని నేను అంటున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారే స్వయాన ఈ ముఖ్యమంత్రి సీటు విలువ కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థను నాశనం చేయడం లోపల ముఖ్యమంత్రి గారే చేస్తూ ఉన్నాడు. దీనంతా కూడా పక్షపాతంగా నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ నాది ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు మొన్న ఒకసారి అల్లు అర్జున్ ఏదో సమావేశంలో, ఒక సెలబ్రేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి గారి పేరు పలకలేదని కేటీఆర్ గారు అన్నారు. అది ఒక అవహేళనగా ముఖ్యమంత్రి గారు ఫీల్ అయ్యి ఈ రోజు ఇండస్ట్రీనే ఇక్కడ లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. అంటే దీనికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో కేటీఆర్ గారు కారణం అయ్యారు అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే ఆ సభలో కేటీఆర్ గారు అన్నారు కాబట్టి ఈయన కాలింది అని. మీరు పదే పదే ముఖ్యమంత్రి గారి పేరు అనలేదు కాబట్టి ఈయన రియాక్షన్ ఇట్లా తీసుకున్నారు అట్లా తీసుకున్నారని ఈరోజు ఇండస్ట్రీనే ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేశారు. దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీఆర్ఎస్ పార్టీ కారణమని అంటున్నారు. దాని మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు ఆడ సంబోధించలేడు, ఆయనకు రాలే. అది నిజం కదా? మరి ఇదంతా ఇన్సిడెంట్ జరగడానికి అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా గింతగానం జరిగింది కదా. జరిగిన తర్వాత ఈ జరిగిన కార్యక్రమాన్ని ఒకసారి చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీని ఆంధ్రకు పంపించాలని ఆ రోజు చెన్నారెడ్డి గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ ఎంతోమంది త్యాగాల ఫలితంగా, అంటే ఎంతో కృషి చేస్తే వాళ్ళ కృషి ఫలితంగా ఏది చెన్నై నుంచి మద్రాసు నుంచి మన తనకు వచ్చి నిలబడ్డది. తర్వాత జరిగింది ఏంది? తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ కూడా మెయిన్ ఎఫెక్ట్. అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణకు ఉన్న హీరోయిన్లను కానీ, తెలంగాణకు ఉన్న కథానాయకులను కానీ తెలంగాణ పార్టిసిపేషనే లేకుండా పోయింది. మొత్తం ఆంధ్ర వాళ్ళంటే మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఏంటంటే షూటింగ్స్ కూడా మన ప్రాంతంలో మన తాను మంచి ప్రదేశాలున్నా కూడా జరగలేని పరిస్థితి ఉన్నది అని చెప్పి అదొకటి ప్రజలలో వచ్చింది, ఉద్యమకారులలో వచ్చింది. ఉద్యమం టైం లోపల కూడా అక్కడక్కడ ఈ సినిమా షూటింగ్లను ఆపేసినాక మనకు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ అనేక కారణాల వల్ల అంత కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేయడము, అనేక మంది ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా ఒక గట్టు మీద నిలవడము, కాంగ్రెస్ పార్టీని అసలు నడవనీయలేని పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఆ విధంగానే మిగిలిపోయింది. తెలంగాణలో కూడా అదే మిగిలిపోయి గత్యంతరం లేని పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు జరిగినాక 14లో కేసీఆర్ గారి నాయకత్వంలో గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఈ ఇండస్ట్రీని ఇక్కడ నిలబెట్టడానికి ఎంత కష్టమైందంటారామా? ఇప్పుడు వాళ్ళకందరికి అపనమ్మకం అనేది. తెలంగాణ ఏర్పడ్డది, తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులే ఇవాళ అధికారంలోకి వచ్చారు. మేము ఉంటామో పోతామో, మేము షిఫ్ట్ అయిపోవాల్సిందే అని చెప్పి పరిస్థితుల్లో ఎంత కాన్ఫిడెంట్ వాళ్ళకి క్రియేట్ చేస్తే, ఎంతగానం వాళ్ళకు బలంగా మీరు దీన్ని నిలబెట్టగలిగితే ఇవాళ నిలబడ్డది. అంత మద్రాసు నుంచి హైదరాబాద్కు తేవడము, హైదరాబాద్లో తెలంగాణ ఏర్పాటుగా అయిన తర్వాత ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తే ఈ తెలంగాణలో ఆ ఇండస్ట్రీని నిలబెట్టడము ఇవన్నీ జరుగుతుంటే నీ పేరు ఉచ్చరించలేరని, ఒక్క హీరో నీ పేరు మాట్లాడలేడని చెప్పి నీవు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత నీకు విషయం చెప్పలేరని చెప్పి వాళ్ళు నీ దగ్గరికి రాలేరని, కలవలేరని, ఈ విధంగా ఆ ఇండస్ట్రీకే దెబ్బ పెట్టే తీరుగాని మీరు ప్రవర్తిస్తే ఎక్కడ తెలంగాణ ఆలోచన ఉన్నట్లు, తెలంగాణను ఎక్కడ డెవలప్ చేస్తున్నట్లు, ఎక్కడ జరుగుతున్నట్లు? దీన్ని ప్రశ్నించాల్సిన కేటీఆర్ గారు అన్నందుకో లేకుంటే అది కాదు, ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్న ఆ ఇండస్ట్రీకే ఇబ్బంది కలిగే తీరుగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రికి ఆర్డర్ వేసినావు, మీటింగ్ పెట్టినావు, మరి ఎవరు వచ్చిండ్రు అక్కడ? ఎంతమంది వచ్చారు? ఎంతమంది రాలేరు? ఇవాళ ఎందుకు రాలేరు? మరి
అంటే నువ్వు చేసింది ఒక దాన్ని పద్ధతిగా తీసుకుంటాను లేరు కదా, అది విలువడం అనేదే కరెక్ట్ కాదంటున్నారు కదా. అట్లా ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు సూటిగా ప్రశ్నించవచ్చు మేడం. నేను ఒక్కటేమంటున్నా, ఆ అమ్మాయి చనిపోయింది, ఆడ తొక్కిసలాట చనిపోయింది. అది ఎవరమైనా బాధపడాల్సిందే, ఆ కుటుంబానికి సాయం చేయాల్సిందే. అల్లు అర్జున్ గారు థియేటర్లు ఉన్నారు, థియేటర్లకు వెళ్ళి బయటికి రమ్మన్నారు. ఆయన థియేటర్ల నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె చనిపోయిన వార్త ఆయనకు తెలిసినట్లయితే ఆయన తప్పే, మేము కాదనడం లేదు. ఆయన డెఫినెట్గా ఆమెను ఆదుకునేది ఉండే, హాస్పిటల్ పోయేది ఉండే, తక్షణం ఆ కుటుంబానికి సాయం ప్రకటించేది ఉండే, ఆ విధంగా జరిగేది ఉండే. మనం పోతే ఒక మన బండికి ఎవరైనా తగిలితే కూడా ఇమ్మీడియట్గా ఆపేసేసి ఆ పిల్లాన్ని హాస్పిటల్ అని తీసుకుపోతాం, అక్కడికక్కడ నీళ్ళన్న దాపుతాం, పూసిన పెట్టి తొలిస్తాం. అట్లాంటి ఆలోచన ఉండేది ఉండే. అది గిట్ట ఒకవేళ ఆయనకు తెలిసి చేస్తే అది పొరపాటే. కానీ ఇది జరిగిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయాన ఇరుపులపై కోతే మెదక్ డిస్టిక్లో అమ్మవారి దర్శనానికి పోయింది. అక్కడ బ్యానర్ కట్టడానికి పోయిన వాళ్ళు చనిపోతే మరి అది ఎవరు బాధ్యులు మేడం? అది ఏ విధంగా జరిగింది? మరి ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకొని కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జేబు నుంచి ఇవ్వాలిగా. లేకుంటే ఈ ఇన్సిడెంట్కి ప్రత్యక్షంగానే సీఎం కారణమవుతాడు. ఈ 52 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్స్ పేరు మీద, పాము కాటు, ఎలక కాటు పేరు మీద పిల్లలు చనిపోయారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కారణం కాదా? ప్రభుత్వం కారణం కాదా? మరి ఇవ్వాలి కదా. నేను ఇంతెందుకు, మా దగ్గర హైదరాబాద్ నుంచి వికారాబాద్ బీజాపూర్ హైవే మన్నెగూడ మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆలూరు అని ఒక విలేజ్, ఆ విలేజ్లో అక్కడనే కూరగాయలు రైతులు పండించుకున్న పంటను అక్కడ వచ్చి అమ్ముకుంటారు. అమ్ముకున్న దగ్గర ఒక లారీ పోయింది. అయితే రోడ్డు బాగలేక ఒక లారీ పోయిందంటే ఒక 4-5 మంది 7 మంది చనిపోయారు. అప్పటిదా స్పాట్లో చనిపోయారు. మరి అది ఎవరు బాధ్యులు అవుతారు? ఆ రోడ్డును 4 లైన్ వైండింగ్ చేయాల్సిన గత ప్రభుత్వంలో మంజూరైంది. ఈ 1 ఇయర్లో మరి దాన్ని చేయాల్సిన అవసరం ఉండే కదా. మరి చేసిరా? మరి దానికి ఎవరు కారణమవుతారు? ప్రభుత్వం కారణం కదా. అయితే వాళ్ళ తప్పులను విస్మరించి ప్రజలకు చేయాల్సింది అన్నిటిని కూడా విస్మరించేసి ఆ 6 గ్యారంటీలు 420 హామీలు ప్రజలకు ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని మరిపియడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా ఒక్క టాపిక్ పోతే ఇంకో టాపిక్ తీసుకొస్తున్నాడు, ఒక్క ఇష్యూ పోతే ఇంకో ఇష్యూ తీసుకొస్తున్నాడు. అనేకమైన డైవర్స్డ్ ఇష్యూస్ తీసుకొచ్చేసి ప్రజలను మభ్యపెట్టే తీరుగా ఇది 1 ఇయర్ పరిపాలన జరిగింది. ఇంకా ముందు కూడా అదే తీరుగా జరుగుతుంది. ఎక్కడ ఆయన హామీలను నెరవేర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వాళ్ళకి చిత్తశుద్ధే లేదు, ఏ విధంగా చేయాలని కూడా లేదు, ఏది కూడా లేదు. సరే, ఇప్పుడు మీ మాటల్లోనే ఇంకా కూడా అంటే ఈ 1 ఇయర్ పరిపాలన కాకుండా ఇదే పరిపాలన కొనసాగితే అని అన్నారు కదా. ఇన్ కేస్ ఇదే విధంగా పరిపాలన కొనసాగితే మధ్యంతర ఎలక్షన్స్ రావచ్చా? వస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి సీఎం పదవి అధిష్ఠించే విషయం ఏమైనా ఉంటుంది? నేనేమంటున్నామా అంటే, ప్రజలు ఎప్పుడైతే వీళ్ళు సాధ్యం కానీ వీటిని అన్నిటిని కూడా వాగ్దానాలు చేసినారో, వాగ్దానాలు చేసిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఒక 2-3 నెలలనే ప్రజలు తెలుసుకున్నారు. 1 ఇయర్లో అయితే పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు వీళ్ళతో కాదు అని. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నికలు అనేటివి వస్తే, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ రకమైన ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంబడి నిలబడతారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తాయా రావా, ఏ విధంగా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన. ఒకవేళ ఏ ఎన్నికలు జరిగినా, అసెంబ్లీ నుంచి మొదలుకుంటే వాళ్ళు చెప్తున్నారు, పార్లమెంటు చెప్తారు, మేము గెలిచినాం, పార్లమెంట్లో మీకు రాలేవు. ఎన్నిక అనేది ఇప్పుడు జరగని, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరగని, ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో గెలవడం జరుగుతుంది. దాంట్లో డౌటే లేదు. సార్, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎందుకంటే మీరు ఒక హైకోర్టు లాయర్గా దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే నేనేమంటున్నా అంటే, ఇది నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, అనేకమైన ఇష్యూల్లో కూడా, అనేకమైన ఇష్యూస్లో లా అండ్ ఆర్డరు రాష్ట్ర ప్రభుత్వంలో ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితిలో లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరనే అనేకమైన శాఖలు పెట్టుకున్నాడు.
హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉన్నది, ఎడ్యుకేషన్ ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు గురుకులాల లోపల జరిగిన దానికి డైరెక్ట్ మంత్రి ఎవరు అంటే ముఖ్యమంత్రి గారే మంత్రి. అట్లనే హోంలో లోపాలు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నది. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగితే తొక్కిసలాట జరిగింది. మరి అది ప్రభుత్వం విఫలమైనట్లే కదా. పోలీసు ఏం పని చేస్తున్నది? వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా. ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తున్నది? ఆయన వస్తున్నాడు కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి హీరో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు వస్తున్నాడు, ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నది, ఏమున్నది అంచనా వేయాలి కదా, ఎస్టిమేట్ చేయాలి కదా. ఇవన్నిటిని కూడా ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా ఆ ఫెయిల్యూర్స్ చేస్తున్న శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. అంటే కేంద్రీకృతమైన రాజకీయాలు చేయడం లోపల వికేంద్రీకరణలో భాగంగానే అభివృద్ధి జరుగుతుంది. వికేంద్రీకరణ జరగాలి, 10 మంది పార్టిసిపేషన్ ఉండాలి, మంత్రులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క శాఖలు ఉండాలి. అన్నీ నా ఒక్కని దగ్గరనే పెట్టుకొని ఉంటే అది కేంద్రీకృతం అయిపోతుంది. కాబట్టి ఒక్కని దగ్గర జరుగుతాయి. కాబట్టి ఆ విధంగా ఏది కూడా జరగలేకపోతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నీకు అంతెందుకు మేడం, మీరు ఆ ఇష్యూ కాడికి పోయారు కదా, ట్రాఫిక్ ఇష్యూ తీసుకొని హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నేను మీ దగ్గరికి హాఫ్ అన్ అవర్ లేట్ రావడానికి కారణం కూడా నాకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ ఒక పోలీసు కూడా లేడు చెప్పడానికి. అంటే జర్ర క్లియర్ చేయబోయా అని చెప్పడానికి కూడా పోలీసు కూడా లేని పరిస్థితిలో అయిపోయింది. అంటే ట్రాఫిక్ ఇవన్నిటిని కూడా నిరంతరం రివ్యూలు చేయాలి, జరగాలి, 10 మంది పార్టిసిపేషన్ ఉండాలి, అందరు అధికారులను తీసుకొని ఆ విధంగా జరిగితే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కటైతే క్లియర్, ఒకవైపు బీజేపీ పార్టీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ నేషనల్ లెవెల్లో కేంద్ర రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం జరుగుతుంది. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మత కలహాలు సృష్టించాలి, హిందూ ముస్లిం అని, క్రిస్టియన్ హిందూ అని చెప్పి అనేకమైన మత కలహాలు సృష్టించాలని వాళ్ళ ఆలోచన. దాని నుండి బెనిఫిట్ తీసుకోవాలని వీళ్ళ ఆలోచన. మేమేమంటున్నామంటే వాళ్ళు మత కలహాలు సృష్టించినా ఏది జరిగినా మేము 10 సంవత్సరాల లోపల హైదరాబాద్లో ఒక్క మత కలహాలు కూడా జరగనీయలేము. ఇంతకన్నా ముందు తీసుకో మీరు. కేంద్రంలో ఒకటే పార్టీ ఉంటుండే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు హైదరాబాద్లో మొత్తం కూడా కర్ఫ్యూలు అవుతుండే. ఎవరు కూడా బయటికి కూడా ఈ టైంలోనే బయటికి వెళ్ళాలి, మిగతా టైం అంతా కూడా ఇళ్ళల్లో ఉండిపోవాలి అని చెప్పి కర్ఫ్యూలు జరిగే పరిస్థితి, పోలీసే గన్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుండే. అవన్నిటిని కూడా మైమర్పించినాం ఈ 10 సంవత్సరాల లోపల. వాటన్నిటికీ స్వస్తి వాళ్ళకి మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాం కాబట్టి బ్రహ్మాండంగా జరిగింది. ఇవాళ మళ్ళీ లా అండ్ ఆర్డరు మళ్ళీ గాడికి వదిలేసిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహం తీసి అదే ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను కూడా తీసేశారు. మేము విగ్రహం పెట్టనివ్వం, విగ్రహం ప్రతిష్ట జరగనివ్వం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం అన్యాయం అని బీఆర్ఎస్ ఇంత ఎత్తున ఉద్యమం చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీ విగ్రహం ప్రతిష్ట రోజు కామ్గా ఉంది. దానికి కారణాలు తెలంగాణ విగ్రహం కామ్గా ఏం లేము. ఒక్కటే ఏంటంటే ఏదైతే సెక్రటరియట్ నిర్మాణం జరిగిందో రాష్ట్ర సచివాలయం నిర్మాణం జరిగినప్పుడు తెలంగాణ తల్లి ఒక విగ్రహాన్ని కొరకు ఒక ప్లేస్ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ రోజు వదిలేయడం జరిగింది. అదే ప్లేస్ను టార్గెట్ చేసి రాజీవ్ గాంధీ గారిని పెట్టాడు. అక్కడ బతుకమ్మ అనేది మనందరి పండుగ, మన ఆడపడుచుల పండుగ, మన పెద్ద పండుగ. అది బతుకమ్మ అనేది ఒక తెలంగాణ ప్రాంతం. అయితే తెలంగాణ ప్రాంతం లోపల సమైక్య పరిపాలన లోపల బతుకమ్మనే అసలు బతుకమ్మ పూలతో పేర్చే బతుకమ్మను ప్లాస్టిక్ బతుకమ్మలు తెచ్చారు. మంచిగా అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ఆడపిల్లలు తయారయ్యి బతుకమ్మ ఆడే దాన్ని తీసుకుపోయి బ్రేక్ డ్యాన్స్లతో చేశారు. అంటే ఎవరు అప్పుడు సమైక్య రాష్ట్రం లోపల ఆంధ్ర పాలకులు ఆ విధంగా చేసింది, సమైక్యవాదులు ఆ విధంగా చేశారు. మన ఉనికినే తప్పు పట్టినప్పుడు, మన పండుగలను తప్పు పట్టినప్పుడు, మన బతుకమ్మను తప్పు పట్టినప్పుడు తెలంగాణ ప్రజలు రివోల్ట్ అయ్యారు. ఏదైతే దీన్ని అంతా వ్యతిరేకించేసి మన బతుకమ్మను మనము అందరూ కూడా బతుకమ్మను ఆడి నిరసన తెలిపిన పరిస్థితి. అట్లాంటి బతుకమ్మకు ఈరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడి, నేను దాంట్లో చూసిన, ఏది మహబూబ్ నగర్ శాసనసభ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుండు.
బతుకమ్మ ఎవరు ఆడుతుండ్రు భయ్? బతుకమ్మ ఆడేటోళ్ళు అంతా ఏదో గీ కులపోలు ఆడుతుండ్రు, అసలు ఎవరు ఆడకుండ్రి 90% అని అంటున్నాను. అంటే బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు బుద్ధి ఉండాలి మనసులోకి. ఏంది అంటే బతుకమ్మ అనేది ఆడేది ఊరు మొత్తం ఆడతారు, ఊరు మొత్తం కలిసి ఆడతారు, ఊర్లో ఉన్న మహిళలందరూ ఆడతారు, వాళ్ళ పెళ్లిళ్ళకి తెచ్చుకున్న చీరలను కట్టుకొని ఆడతారు. లేకపోతే అమ్మగారింటికి ఆడపడుచులు వస్తారు. అదొక మంచి సాంప్రదాయమైన దాంట్లోకి వెళ్ళి తీసేసి బతుకమ్మను తీసేసి తెలంగాణ తల్లిని తెలంగాణని అవమానపరిచే. మీరు ఇంకోటి కూడా చూడండి, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండో ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ కూడా జై తెలంగాణ అనలేడు. ఎక్కడ కూడా నువ్వు ఏది తెలంగాణ తల్లి విగ్రహం రోజు కూడా అంటడేమంటే జైంది అన్నాడు, కానీ జై తెలంగాణ అనలే. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అనలే, ఆయన అనలే. అంటే జై తెలంగాణ నినాదం కూడా అనని ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ తల్లి ప్లేస్ లోపల రాజీవ్ గాంధీని పెట్టిండ్రు. మేమేమంటున్నాం అంటే ఈ 1969లో ఆ రోజు చెన్నారెడ్డి గారు ఉద్యమం చేశారు. 390 మంది, సుమారు 400 మంది చనిపోయారు పోలీస్ ఫైరింగ్లో. దాన్ని బలి తీసుకున్నది ఇందిరాగాంధీ కదా, కాంగ్రెస్ పార్టీనా? వాళ్ళు తీసుకున్నారు. ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి స్టార్ట్ అయిందో ఈ ఉద్యమంలో ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. అమ్మ సోనియమ్మ బర్త్డే రోజు బర్త్డే కానుక లెక్క, అంటే కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఫలితంగా బర్త్డే కానుక అని చెప్పేసి తెలంగాణ ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పారు. చిదంబరం గారితో చెప్పించినాక మళ్ళా కొన్ని రోజులకే మళ్ళీ వాపసు తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమం లోపల ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఫలితం కదా, కాంగ్రెస్ పార్టీ తప్పిదం కదా, సోనియమ్మ బలిదానం కదా, సోనియమ్మ బలి తీసుకున్నది కదా. మరి సోనియమ్మ భర్తని రాజీవ్ గాంధీ కదా. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ తల్లిని అవమానపరిచే తీరుగా, తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే తీరుగా ఆ తెలంగాణ తల్లి ప్లేస్లో పెట్టడం అనేది ఎంతవరకు ఏ పరిస్థితుల్లో తెలంగాణ మీద ఉన్నది, ఏ పరిస్థితుల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తారు, తెలంగాణ సాంప్రదాయాన్ని ఏ విధంగా నిలబెడతారు, తెలంగాణ ఆకాంక్షను ఏ విధంగా నిలబెడతారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఒక పెద్ద మనిషిగా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. మేము అందుకే చెప్తున్నాం. మేము స్వయాన నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఎప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు పరిగికి వచ్చాడు. పరిగిలా మేమందరం రివర్స్ అయినాం. నువ్వు జై తెలంగాణ అని, తెలంగాణ ఏర్పాటు తర్వాతనే బిడ్డ నువ్వు తిరగాలి అని చెప్పి, తెలంగాణకు ఫివర్ ఉంటేనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడుని తరిమి కొడితే చంద్రబాబు నాయుడు సీదా పోయింది ఎక్కడ? కొడంగల్ పోయాడు. కొడంగల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కొడంగల్ నడి చౌరస్తా లోపల, కొడంగల్తో ఒక చౌరస్తా ఉంటుంది, ఒకటి కర్ణాటక పోతుంది, ఒకటి ఇక్కడ పరిక్కి వస్తుంది, హైదరాబాద్కి వస్తుంది, ఇక్కడ ఒకటి తాండూరు పోతుంది, ఒకటి ఇక్కడ అయితే ఈ చౌరస్తా లోపల స్వయాన ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు శాసనసభ్యునిగా ఆయన గన్మెన్ తీర్థానికి గన్ తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద పడి గన్లతో కొట్టిన పరిస్థితి చూసినాం. అంటే అంత వ్యతిరేకి తెలంగాణకు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణ తల్లిని అవమానపరుస్తున్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుస్తున్నాడు, తెలంగాణ కళలను అవమానపరుస్తున్నారు, వాళ్ళ శాసనసభ్యులు అవమానపరుస్తున్నారు, వాళ్ళ మంత్రులు అవమానపరుస్తున్నారు. ఆ విధంగా చేసుకుంటూ ఈ తెలంగాణ ఉనికికే ప్రమాదం వచ్చే తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బడేబాయి చోటేబాయి అనుకున్నారు ఎవరు? నేను చివరిగా ఏం చెప్తున్నా అంటే, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చోటేబాయి బడేబాయి అనుకున్నారు. ఓకే, మాకు అభ్యంతరం లేదు. కానీ బడేబాయి ఏం చేసిండు? స్వయాన తెలంగాణ విభజననే ఆయన ఆబ్జెక్షన్ చేసిండు. ఎట్లా ఆబ్జెక్షన్ చేసిండు? తెలంగాణ విభజన, తెలంగాణ ఏర్పాటు అనేది ఏ విధంగా అయితే జరిగిందంటే నిండు సభలో పార్లమెంట్లో చెప్పిండు అతను. ఆయన చెప్పిన మాట ఏంటంటే తల్లిని చంపి పిల్లని తీసినట్టున్నది అనే పదం వాడాడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆ విధంగా వ్యతిరేకం చేశాడు. ఈయన సచివాలయం ముందు తెలంగాణ తల్లి కొరకు ఏర్పాటు చేసిన ప్లేసును తీసేసేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ ఉనికికే ప్రమాదం వచ్చే తీరుగా జై తెలంగాణ కూడా అనని ముఖ్యమంత్రి ఈరోజు కొనసాగుతూ ఉన్నాడు. తెలంగాణ తల్లిని అవమానపరిచిండు, తెలంగాణ బతుకమ్మను అవమానపరిచిండు, తెలంగాణ మహిళలను అవమానపరిచిండు. ఒక్కొక్క మోసం చెప్పాలంటే తెలంగాణలో ఉన్న ప్రజానికాన్ని అంతా కూడా, అన్ని వర్గాలను కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, అదేవిధంగా మహిళలను, అదేవిధంగా రైతులను
అన్ని వర్గాలను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. దీంట్లో ఇంకా వేరే మాటనే లేదు. బడేబాయ్ ఆ విధంగా మాట్లాడుతున్నాడు, చోటేబాయ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు అయితే ఉద్యమించి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో దాని ఫలితం ఈరోజు జై తెలంగాణ అని ముఖ్యమంత్రి. అదేవిధంగా తెలంగాణ తల్లి ప్లేస్ను ఒక రాజీవ్ గాంధీ గారి ఫోటో, ఆయన విగ్రహం పెట్టి తెలంగాణ తల్లి ప్లేస్నే జరిపిన పరిస్థితి. తెలంగాణ ప్రజలందరినీ, తెలంగాణ ఉద్యమకారులందరినీ అవహేళన చేసినట్లు, అవమానపరిచినట్లు, ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అవమానపరిచినట్లే జరుగుతుంది అనేది ఇది ఉద్యమకారులు అంటున్నారు, నేను అంటున్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్నారు. చూసారు కదండి, ఇవాళ మన గెస్ట్ బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారితో మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్టీవీ. నమస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.